అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి జూన్ 15వ తేదీన అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఈ రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే గురువుగారిని సంప్రదించండి. మీకున్న చోటనే ఫోన్ ద్వారా సరైనటువంటి మంచి పరిష్కార మార్గం తెలియజేస్తారు. 8106914282 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక మనం ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు, మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరి లక్షణాలను, గుణగణాలను గనక మనం గమనించినట్లయితే కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా కనిపించినప్పటికీ వీరేంటంటే ధైర్యంతో ఎటువంటి ఒడిదుడుకులోనైనా కానీ చాలా ధైర్యంగా ప్రతి ఒక్క సమస్యను కూడా ఎదుర్కొన్నానే కానీ ఎక్కడా కూడా వీరైతే సమస్యల నుండి బయటపడటం కానీ సమస్యల నుండి పారిపోవడం కానీ జరగలేదు. అలాగే చిన్నప్పటి నుండి కూడా ఈ రాశి వారికి ఏంటంటే బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏ సమస్యనైనా కానీ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే అవసరమైనటువంటి సమయాల్లో వీరికి ధనం లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు విపరీతంగా వీరి చేతిలో ధనం అనేది అధికంగా ఉంటుందండి. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి కూడా తోడ్పడినటువంటి సందర్భాలు లేకపోలేదు. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవారు ఈ రాశివారు చాలామంది ఉన్నారు. అలాగే గౌరవ స్థానాల్లో కూడా ఉన్నారు. అన్యాయం ఎక్కడ జరుగుతున్నా కూడా వీరికి అసలు నచ్చదండి. అన్యాయానికి ఎదురుగా నిలుస్తారు. అలాగే అన్యాయానికి గురైన వారికి కూడా ఎలాగోలా వీరికి చేతనైనంత న్యాయం అయితే తప్పకుండా చేస్తారు. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా వీరు నష్టపోతున్నటువంటి క్షణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇతరుల చేతిలో ఓడిపోవడం వీరికి అసలు ఇష్టం లేదు. కాబట్టి వారికి ఏదో ఒక విధంగా తగినటువంటి బుద్ధిని కూడా చెప్తారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం ఈ రాశి వారికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు బాగా యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు కూడా కలుగుతాయండి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల్ని, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం కూడా మీకు అంతా కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మీకు మేలు జరుగుతాయి. మీరు ఏ పనైనా చేస్తుంటే, అంటే సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది చేయాలా వద్దా అనేటటువంటి సంఘటనలో పడుతూ ఉంటాం కదండి. అటువంటి సందర్భంలో ఏమిటి అంటే మన కుటుంబ సభ్యులు కానీ, లేదంటే మన భార్య, భర్త ఇలా ఎవరైనా కానీ మనకు తెలియని వారిని ఒక మాట అడిగితే తప్పులేదండి. కాబట్టి వారి ద్వారా ఏదైనా కానీ ఒక సలహా పాటించడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమి లేదు కదా. మనకు నచ్చితే చేస్తాం, నచ్చకపోతే పక్కన పెట్టేస్తాం. కాబట్టి వారు ఇచ్చేటటువంటి సలహా ఎలా ఉంటుందో మనం తెలియదు కదా. మనకేమన్నా నచ్చొచ్చేమో, లేదంటే మన పనిలో ఏమన్నా వారి సలహా మంచిగా పనిచేయవచ్చేమో. కాబట్టి ఒక్కొక్కసారి ఎటువంటి విధంగా మన జీవితం అనేది మలుపు తిరుగుతుందో మనకు కూడా తెలియదు. కాబట్టి మీకుగా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు పెద్దగా కలిసి రావు. కాబట్టి కుటుంబ సభ్యులో, లేదంటే శ్రేయోభిలాషులో, స్నేహితులో, లేదంటే జీవిత భాగస్వామి తరపు నుండి ఇలా ఎలాగోలాగా మీరైతే ఒక మంచి నిర్ణయాన్ని అయితే వారిని గౌరవించి తీసుకోండి. సమాజంలో కొంతమంది పేరు లేనటువంటి వారిని కూడా గౌరవించి విమర్శలకు గురయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ పనేంటో మీరు చూసుకుంటే మంచిదండి. అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి మీరుగా లేనిపోని తిప్పలను కొని తెచ్చుకోకుండా కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. సహాయం చేయడం మంచిదే, కానీ అది ఎంతవరకు ఎవరికి అవసరం అనేది తెలియక మీరు అనవసరమైనటువంటి సహాయం చేసి కూడా వ్యర్థం. కాబట్టి సమాజంలో పేరు లేనటువంటి వారిని గౌరవించడం, వారిని తగు రీతిగా సత్కరించడం, అటువంటివి మీరు కొంచెం విమర్శలకి గురయ్యేటటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో. అలాగే సంతానం ద్వారా రేపటి రోజున కొంచెం మీరైతే ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. అంటే మీరు చెప్పినటువంటి మాటను వారు వినకపోవడమో, లేదంటే మీకు నచ్చినటువంటి ఏదో ఒక పని చేయడమో, దీని ద్వారా ఏంటంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతారండి. అంటే మా బిడ్డలే ఇలా చేస్తున్నారనేటటువంటి ఒక మాట మీ మనసులో చేరిపోవడం వల్ల ఏంటంటే మీరు చాలా మంచిగా ఆ మాటలను కానీ తీసుకోవడానికి చాలా ఎక్కువగా టైం పడుతుంది వారి ద్వారా. కాబట్టి ఏంటంటే మీరు కూల్ అయిపోయి మంచిగా వారితో చక్కగా కూర్చొని ఎక్కువగా సీరియస్ అవ్వకుండా వారికి తగినటువంటి రీతిగా కొంచెం నచ్చజెప్పుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసుకుంటే వారిలో ఏదైనా కొంచెం మార్పు రావచ్చు. ఇక అలాగే సమాజంలో రేపటి రోజున మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున అధికంగా లాభాన్ని గడించేటటువంటి యోగం కనిపిస్తుందండి. వ్యాపారంలో మీ అంచనాలు నిజమై మంచి లాభాన్ని గడిస్తారు. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు గురయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. భూముల విలువ పెరగడం
పెరగడం వల్ల కూడా మీరు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అద్దెకి ఇచ్చినటువంటి ఇల్లుల పట్ల కొంచెం మీరైతే నిర్లక్ష్య భావంగా ఉండకుండా అద్దెకి ఇచ్చినటువంటి ఇంట్లను కొంచెం పట్టించుకోవడం, వారి ద్వారా ఏదైనా డబ్బులు రావాల్సింటే వసూలు చేసుకోవడం లాంటివి చేసుకోండి. అలాగే సంతానం పట్ల కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున ఉండవలసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. జీవిత ప్రారంభంలో ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఒక మంచి దారికి అయితే మీకు రేపటి రోజున తీసుకురాబోతున్నాయి. అలాగే అందలం ఎక్కించి బలోపేతం చేసినటువంటి కొంతమంది అసమర్థులు, చిన్నపాటి వ్యక్తులు మీకు తిరిగి ప్రత్యర్థులుగా మారిపోబోతున్నారు. మీరు ఏది చేత కానటువంటి అసమర్థులను కొంతమందిని కొంచెం బాగా బలంగా చేసేసి మీకు తెలిసినటువంటి ప్రతి పనిని కూడా వారితో షేర్ చేసేసుకొని తిరిగి మీకే ఏ పని లేకుండా ఆ అసమర్థులైనటువంటి ఆ చిన్నపాటి వ్యక్తులకే మీరు రివర్స్ అయిపోతారనమాట. అంటే వారు మీ పనిని బాగా ఎంచుకొని ఆ పనిలో మంచి నైపుణ్యం కనబరిచి మీకే తిరిగి ప్రత్యర్థులుగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా అండి ఈ నేటి సమాజం ఎలా ఉన్నారంటే వారికి ఏది తెలియనప్పుడు మన దగ్గర చేతులు కట్టుకొని మరి నుంచుంటారు. మాకు అది కావాలి, ఇది కావాలి, మాకేం తెలియదు, మీరు అది ఇదని చెప్పి మనల్ని అందలం ఎక్కించేలా మాట్లాడేస్తారు. తీరిక లేకుండా మనను ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే, లేదంటే మన పనికి అడ్డు తగులుతూనే, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా తెలుసుకోవడానికి వాళ్ళు ఏంటంటే చేతులు కట్టుకొని నిల్చొని మనతో ఎప్పుడూ కూడా బాగా మాట్లాడుతున్నట్టు, మనల్ని పొగుడుతూ ఉన్నట్లు ఇలా చేసేటప్పటికి ఏంటంటే ఎవరికైనా కూడా మనం ఇది కాబోలు అది కాబోలని ఎవరికైనా మనసు కనిపిస్తుంది. కాబట్టి అలాంటి మాయ మాటలకు లొంగిపోయి ఎవరిని కూడా నెక్స్ట్ నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అటువంటి వారిని కొంచెం మీకు మీరుగా పోటీ తెచ్చుకొని పెట్టుకొని మరలా వారు మీ ద్వారా, అంటే మీ ద్వారానే ఏదైనా ఆసరా పొంది మరలా మీకు రివర్స్ అయ్యేటటువంటి క్షణంలో మీకు కూడా బాధగా ఉంటుంది. కాబట్టి అటువంటి అసమర్థులను కొంచెం దూరంగా ఉంచండి. ఇక పోటీ లేనటువంటి చోట మీరు మంచితనంగా పోటీదారులను కొని తెచ్చుకునేలాగా ఉంటుంది మీ ప్రవర్తన. కాబట్టి కొంతమంది వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారండి. అలాగే స్వయంకృతాపరాధాన్ని కూడా సరిదిద్దుకుంటారు. కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుతారు రేపటి రోజున. అలాగే పదవులను కూడా ఏదైనా మీరు కోల్పోయి ఉంటే అవి కూడా మీరు ఏదైనా కానీ మీ గురించి ఎవరైనా ఇతరుల ద్వారా చెప్పడం కానీ మీ పదవిని మీరు కొని తెచ్చుకునే విధంగా ఉంటుందన్నమాట. అలాగే మీ హస్తవాసి మంచిదని చెప్పి గొప్ప పేరు కూడా వస్తుంది. అలాగే సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం కూడా దూరం అవుతారు మీకు. పై స్థాయి కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు కూడా గురవుతారు. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కొంచెం ఎదురవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కొంచెం రేపటి రోజున మీకు అపజయం ఎదురవుతుందనే చెప్పుకోవాలి. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో కూడా మీకైతే రేపటి రోజున లోటు ఉండదండి. అందరూ కూడా మన అనుకోవడం మన పిచ్చితనం. కాబట్టి ఆత్మీయ వర్గంలో కూడా మనకు తెలియనటువంటి వెన్నుపోటుదారులు ఉంటారు అనేది కూడా తెలుసుకోండి. ఇక రేపటి రోజున ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మీకు మంచి అనుభవాన్ని గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం చాలా తేలిగ్గా గ్రహిస్తారు. అలాగే మీ వెనుక వచ్చి వారి, అంటే మీకంటే వెనుక వచ్చిన వారు మీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగాల దగ్గర కానీ, లేదంటే మీ వృత్తిపరంగా ఏదైనా కానీ మీ వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగినట్లుగా మీకు అనిపించినప్పటికీ కూడా మరలా తిరిగి దీర్ఘకాలంలోనే వారు చేసేటటువంటి పనిని తిరిగి మరలా మీరు అధిగమించేటటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అలాగే పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా స్వశక్తితో తిరిగి మరలా మీరైతే మంచిగా ఆస్తులను సాధించుకుంటారు. శత్రువర్గం మీద కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే వారి వలన కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే రేపటి రోజున వారితో వ్యవహరించడం మంచిదండి. ఇక అలాగే పరాయి వారి వలన కూడా కొంచెం ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి. అయిన వారి వలన కూడా ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పడమర, దక్షిణం, ఉత్తర దిశలు మీకు బాగా యోగిస్తాయి. అలాగే ఏ దిక్కు కూడా మీకైతే దోషమైంది కాదండి. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణ మీకు బాగా మేలు చేస్తుంది. అలాగే అదృష్టానికి చాలా దగ్గరగా మీ జీవితం అనేది ఈ సంవత్సరం నడుస్తుందనే చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా అయితే మీ పనులను అలాగే అలవాట్లను మార్చుకొని కొంచెం క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తే అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఏకకాలంలో రేపటి రోజున మీరైతే ఎవరైతే దూరం చేసుకున్నటువంటి బంధం ఉంటుందో, అంటే అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ కానీ, ఇలా ఎవరైనా స్నేహితులు కానీ, ఇలా ఎవరైనా కానీ ఒక బంధాన్ని రేపటి రోజున ఏకకాలంలోనే తిరిగి మరలా ఆ బంధాన్ని తిరిగి మీరు మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారు. అలా ఆ బంధాన్ని మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీ మనసు చాలా ఉల్లాసంగా, ఆనందంగా ఉండబోతుంది అనేది అక్షర సత్యం. అలాగే మీలో ఏంటంటే బంధాలు, బంధుత్వాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి. ఏదైనా కానీ చాలా మేలు చేసినటువంటి వ్యక్తులను కానీ, లేదంటే మీ నుండి దూరమైనటువంటి వ్యక్తులను కానీ చాలా, అంటే మీకు మర్చిపోవడం చాలా కష్టంగా ఉంటుందనే చెప్పుకోవాలి. కాబట్టి కొత్త వారు ఎంతమంది పరిచయమైనప్పటికీ కూడా పాత స్నేహాలను, బంధుత్వాలను మీరు ఎక్కువగా మర్చిపోరు. కాబట్టి మీరేంటంటే బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీ బంధం ఏదైతే చాలా రోజుల నుండి మీ నుండి దూరం అయిపోయి మీరు కుమిలిపోయినటువంటి క్షణాలు కూడా మీకు బాగా గుర్తుండవచ్చు. అయితే రేపటి రోజున తిరిగి ఆ బంధాన్ని మీరు కలుసుకోవడం ద్వారా మీ మనసు చాలా తేలిక పడుతుంది. అలాగే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు.
ఇక ఈ విధంగా అయితే మీరు రేపటి రోజున కుబేర కంకణ ధారణ స్తోత్రం అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణ చేసుకోండి. ఉదయం ఆదిత్య స్తోత్రం పఠించండి. మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.